శ్రీమాత్రే నమః. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు వాట్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ అండి. కళ్ళతో చూసినట్టుగా అనిపించింది. అస్సలు లేట్ చేయకుండా డే 2 ఫ్యాసినేటింగ్ విశేషాలు మీతో షేర్ చేసేసుకుంటాను. నిన్న చెప్పుకున్నాం కదా, సతీదేవి పార్వతీదేవి అవతారంలో మళ్ళీ పర్వతరాజు కూతురిలాగా ఈ భూమి మీదికి వచ్చేశారు. కానీ ఆ శివయ్య ఏమో సతీదేవి ఇక లేరు అని తెలుసుకుని బైరాగిలాగా ఎవ్వరికీ కనిపించకుండా తపస్సుకి వెళ్ళిపోయారట. కానీ పార్వతీదేవికేమో శివయ్యని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని చాలా చాలా ఇష్టంతో చలాకీగా అందమైన రాజకుమారిలాగా వెళ్ళారట. కానీ నారద మహాముని చూసి, ఈసారి శివయ్యని గెలవాలి అనంటే నువ్వు కూడా కఠోరమైన తపస్సు తప్పదు నీకు అని చెప్పారట. అలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తపస్సు చేస్తూ ఉన్న ఎనర్జీ ఫామ్ని మనము ఈ డే 2న బ్రహ్మచారిణి రూపంలో మనము ఇన్వోక్ చేసుకుంటాము. అంత రాజకుమారి అడవికి వెళ్ళి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కఠోర తపస్సు తర్వాత ఆ శివయ్య మారువేషంలో వచ్చి, ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నావు? నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తి నీకోసం అస్సలు ఏం చేశాడు? నిన్ను ఇలా అడవికి వదిలేశాడు కదా అని అంటే, కాస్మిక్ వన్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ నా శివయ్య నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అని చెప్పిందట. ఆ మాటతో శివయ్య మళ్ళీ పార్వతీదేవిని అక్కున చేర్చుకున్నారట. ఈ స్టోరీ ఏం సజెస్ట్ చేస్తుంది? స్ట్రెంగ్త్ అండ్ డిసిప్లిన్ కాక మరి ఇంకేంటి? దదనాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మంత్ర. స్పెసిఫికలీ డే 2 అనుకోవాలి అని మన స్క్రిప్చర్స్లో ఉంది కదా, అండ్ దీనికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. దిస్ రెసనేట్స్ అవర్ ఎనర్జీస్ అట్ స్వాదిష్టాన ఆర్ సేక్రల్ ఎనర్జీ అనమాట. స్లోలీ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ద కాస్మిక్ వన్నెస్ ఆన్ డే 9. ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ సిగ్నిఫికెన్స్తో ఈ నవరాత్రుల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.